వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. సో నిమజ్జనం హడావిడి అయితే స్టార్ట్ అయింది. హడావిడి అని ఏం లేదు. సో ఆల్రెడీ మీ టైటిల్ చూసారు కదా, సింపుల్ గానే చేసుకుంటున్నాము. అండ్ యాజ్ యూజువల్ నేను చెప్పినట్టు లైక్ 3 days మేము వినాయకుడిని ఇంట్లో కూర్చోపెట్టామన్నమాట. దాని తర్వాత మాకు ఇక్కడ ఇంటికి దగ్గరలో ఒక లేక్ ఉంటుంది, దాంట్లో వినాయకుడిని నిమజ్జనం చేద్దామని అయితే అనుకుంటున్నాము. సో యాక్చువల్లీ బ్యాండ్, ఇంటి కలర్స్ ఇలా చాలా ప్లాన్ చేసాము. కానీ డ్యూ టు ఈ క్లైమేట్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. అండ్ ఇది వీక్ డే వచ్చింది, అందరికి ఆఫీస్ ఉంటుంది కాబట్టి శివ కూడా ఆఫీస్ నుంచి వచ్చాకే నిమజ్జనం జరుగుతుంది అనమాట. సో ఈ లోపు నేనైతే రెడీ అయిపోదామని చెప్పి పిల్లల్ని ఇప్పుడే రెడీ చేస్తున్నాను. ఇట్స్ ఆల్రెడీ 5:30 నౌ టైం. సో శివ ఇస్ ఆన్ ది వే. ఎక్కువ మేము ఎవరిని కూడా పిలవలేదు, పిల్లలు వస్తున్నారు అండ్ హరిని ఫ్రెండ్స్, మేము ఇంకా నిమజ్జనానికి వెళ్దామని అనుకుంటున్నాము. సో ఎస్, దానికంటే ముందు రెడీ అవ్వాలి కాబట్టి గుడ్డు గాడికి అయితే మీ అందరికి గుర్తుందా, నేను వినాయకుడి షాపింగ్ టైంలో వాడికి ఒక వైట్ షర్ట్ కొన్నాను, అది వేద్దాం నిమజ్జనానికి అని అనుకుంటున్నాము. ఇప్పుడైతే పడుకొని ఉన్నాడు. ఆ టైంకి కొంచెం యాక్టివ్ అయితే ఇంకా అప్పుడు రెడీ చేస్తామని. బట్ సింపుల్ గా కూడా ఎలా జరిగిందని మీరు ఈ వీడియోలో చూస్తారు కాబట్టి ముందైతే మనం వీడియోలోకి వెళ్దాం. సో వీడియోలోకి వెళ్లే ముందు మీతో ఒక విషయం చేద్దాం అనుకుంటున్నాను. నేను కూడా మంచిగా రెడీ అవుదాం, వైట్ అండ్ వైట్ వేసుకుందాం, ఇది కట్టుకుందాం, అది కట్టుకుందాం అని అనుకున్నా కానీ అంత కుదరదు. ఎందుకంటే ఇద్దరు పిల్లలకి రెడీ చేసేసరికి నా ఓపిక అయిపోతుంది. అందులో ఒకళ్ళు సెట్ చేసేలోపు ఒకళ్ళు క్రాంక్ ఉంటారు, ఒకళ్ళు సెట్ చేసేలోపు ఇంకొకరు ఏదో చక్కని చేసేస్తూ ఉంటారు అనమాట. సో ఇవన్నీ సర్దుకొని సెట్ చేసేసరికి ఇంకా మనకి రెడీ అవ్వాలన్న అదేమంటారు ఆలోచన కూడా అబ్బాయి ఏం రెడీ అవుతాంలే అన్నట్టు బద్ధకం వస్తూ ఉంటుంది. బట్ స్టిల్ ఎంతో కొంత బ్యూటిఫుల్ గా కనిపించాలి కాబట్టి, అండ్ అందులోనూ నేను ఎలాగో బ్లాగ్ చేశాను, అట్లీస్ట్ కొంచెం బ్యూటిఫుల్ గా కనిపించాలి కాబట్టి అప్పుడప్పుడు లైట్ కాజల్, లిప్స్టిక్ అట్లా వేసుకొని చేస్తుంటాను. అండ్ మీకు గుర్తుందా, లాస్ట్ టైం నేను అగారో వాళ్ళది ఆటోమేటిక్ హెయిర్ కలర్ గురించి చెప్పినప్పుడు చాలా మంది అమ్మాయిలు ట్రై చేస్తున్నారు అండ్ ఇది చాలా అఫోర్డబుల్ అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్. అలాగే స్ట్రైట్నర్ గురించి కూడా చెప్పమన్నారు అనమాట. సో నేను ఇంతకు ముందు ఒకటి బ్రష్ అయితే ఆల్రెడీ ఒకసారి ఇంట్రడ్యూస్ చేశాను మీకు, నా ప్రీవియస్ వీడియోస్ లో ఉంటుంది, కుదిరితే కింద లింక్ ఇస్తాను చూడండి. అది కాకుండా రీసెంట్ గా నేను అగారో వాళ్ళ హెయిర్ స్ట్రైట్నర్ కోమ్ కూడా తీసుకున్నాను అనమాట. సో దీంతో స్ట్రైటింగ్ అన్నది చాలా ఈజీగా జస్ట్ ఒక 4 to 5 minutes లో అయిపోతుంది అనమాట, డిపెండింగ్ ఆన్ ద హెయిర్ లెంత్. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఇన్బిల్ట్ కోమ్ మోడల్ ఇచ్చాడు కాబట్టి ఈజీ ఉంటుంది. ఏంటనేది చూపిస్తాను. అగారో వాళ్ళ హెయిర్ స్ట్రైట్నర్ కోమ్ అనమాట. మోడల్ వచ్చేసి HSB2107. సో ఇది అడ్వాన్స్ కోటింగ్ మెటీరియల్ తో ఉంటుంది ఫర్ ఈజీ గ్లైడ్ అవ్వడానికి. అండ్ ఐకానిక్ టెక్నాలజీ ఉంది టు రెడ్యూస్ ద ఫ్రీజీ హెయిర్. లైక్ ఫ్రీజీ హెయిర్ ఉన్న వాళ్ళకి 5 హీట్ సెట్టింగ్స్ ఉన్నాయి ఇందులో, 5 టెంపరేచర్ సెట్టింగ్స్ ఉన్నాయి అన్నమాట, అప్ టు 210 degrees వరకు. ఆటో షట్ ఆఫ్ ఉంది అండ్ అలాగే పెడల్ డిజైన్ ఉంది అండ్ PTC హీటింగ్ ఎలిమెంట్ ఉంది కాబట్టి హెయిర్ కూడా డ్యామేజ్ అవ్వదు. సో దీన్ని ఎక్కువ స్ట్రైటింగ్ హెయిర్ ఇష్టపడే వాళ్ళు, రెగ్యులర్ గా ఆఫీస్ కి స్ట్రైటింగ్ చేసుకునే వాళ్ళు యూస్ చేస్తే చాలా బాగుంటుంది అనమాట రిజల్ట్. అండ్ వైర్ లెంత్ కూడా కొంచెం బాగానే ఉంది కాబట్టి మనం క్యారీ చేసినప్పుడు కూడా ఇబ్బంది కలగదు. ప్లేస్ అయితే చేసేసాను. సో పవర్ బటన్ నొక్కేసాక మనకి ఇక్కడ 5 మనకి టెంపరేచర్ సెట్టింగ్స్ ఉన్నాయి కాబట్టి బేసిక్ ఉన్న వాళ్ళు ఇక్కడ నుంచి, అండ్ కొంచెం హెయిర్ నార్మల్ గా ఉన్న వాళ్ళు ఇక్కడికి, ఎక్కువ హెయిర్ కర్ల్స్ ఉన్న వాళ్ళకి ఇక్కడ, ఇంకా కంప్లీట్ కర్ల్స్ ఉన్న వాళ్ళు 4 or 5 సెట్టింగ్స్ లో చేసుకోవచ్చు. నేనైతే దీనికి సెట్టింగ్ 2 లోనే సెట్ చేసుకుంటాను, ఎందుకంటే నా హెయిర్ కి అది సరిపోతుంది. అండ్ ఇది మనకి కంప్లీట్ డ్రై హెయిర్ లోనే చేయాలండి. లైక్ వెంటనే తలస్నానం చేసి వచ్చి తల ఆరబెట్టేసుకొని ఇది తీసుకుని అలా దూకోకూడదు. సో నేను మార్నింగ్ హెడ్ బాత్ చేశాను కాబట్టి హెయిర్ ఇప్పుడు నాకు మంచిగా డ్రై అయి ఉంది. హెయిర్ సిరమ్ కూడా అప్లై చేసేసాను. సో మీరు హీటింగ్ ప్రోడక్ట్స్ ఏదైనా యూస్ చేసే ముందు హెయిర్ స్ప్రే ఆర్ హెయిర్ సిరమ్స్ యూస్ చేసుకుంటే హెయిర్ అన్నది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. జస్ట్ ఇట్లా మనం హెయిర్ సెట్ చేసుకునేటప్పుడు సో డిఫరెన్సెస్ తెలుస్తుంది కదా. నా హెయిర్ చూడండి, ఇక్కడ స్ట్రైటింగ్ చేసిన హెయిర్. సో మనం హెయిర్ ఇలా స్ట్రైట్ చేసుకునేటప్పుడు ఎక్కువ హీట్ పెట్టుకున్నప్పుడు హెయిర్ ఇలా అనుకున్నప్పుడు కాలుతుంది అనుకుంటే ఇలా గ్లవ్ కూడా ఇస్తారనమాట. సో ఎస్, సింపుల్ గా చాలా క్విక్ గా చేసేసుకున్నాను చూడండి. ఇందాక జుట్టు చూస్తే ఇప్పుడు జుట్టు చూస్తే మీకే అర్థమైపోతుంది. సో ఇలా ఎక్కువ స్ట్రైట్ హెయిర్ ఇష్టపడే వాళ్ళు ఈ ప్రోడక్ట్ ని యూజ్ చేస్తే మంచిగా సేఫ్ గా ఉంటుంది అనమాట. అండ్ చాలా ఈజీ టు స్ట్రైటన్ యువర్ హెయిర్. దీని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను, డెఫినెట్లీ ట్రై చేయండి. సో నేను ఫైనల్ గా రెడీ అయిపోయి కింద మిమ్మల్ని వినాయకుడి దగ్గర కలుసుకుంటాను. లెట్స్ గో.
గుడ్డు రెడీ అయ్యారు. చూడండి గుడ్డు బాబు గణపతి బప్ప. నన్ను కొట్టకు ఆయన క్లోజ్ అప్. గణపతి బప్ప గుడ్డు గణపతి దగ్గర కూర్చుంటాడు గుడ్డు. గణపతి బప్ప మోరియా. ఎంత లడ్డు చెప్పు. అది ఎంత చెప్పు. 1230 అంట. నువ్వు అదే 10,000 చెప్పేదా? 1300. సరే పండు 1300 చెప్పేసాడు. సో పండుకి ఇచ్చేస్తున్నా 1300. ఆలోచించండి. ఎక్కువ చెప్పినా నేను ఇస్తా. 1400. అషిత 1400. సరే మేదాన్స్ పేరు మీద 1500. మేదాన్స్ 1500 చెప్తున్నాడు. సరే ఇప్పుడు ఫైనల్ మేదాన్స్ 5000. మేదాన్స్ 5000 ఓకే. ఓకేనా? ఏం చేస్తావు 5000? 5000 తో వాడు ఎవరికైనా ఫుడ్ పెడతాడు ఒక రోజు. ఓకేనా నాన్న? మేదాన్స్ పేరు మీద 5000 కి లడ్డు తీసుకుంటున్నాము. సో ఆ 5000 రూపీస్ అదే ఒక రోజు ఎక్కడైనా ఫుడ్ పెట్టిద్దాము నీడీ పీపుల్ కి అని చెప్పేసి అని అన్నారు. సో ఓకే మేదాన్స్. ఓకే నాన్న? జై బోలో గణేష్ మహారాజ్ కి చెప్పు. అని పేరు కానీ పిల్లలందరి పేరు మీద ఆబ్వియస్లీ ఇది మన ఇంట్లోనే ఉంటుంది అండ్ అందరికి డెఫినెట్లీ పంచుతాం కాబట్టి అదొక సరదా. సో ఈ లడ్డు అందరికి అన్నమాట, ఫ్యామిలీకి, ఫ్రెండ్స్ కి అండ్ మీ అందరికి కూడా కానీ పంపించలేను కాబట్టి మీ ఇంట్లో కూడా మీ గణపతి దగ్గర లడ్డు మీరు తినేసేయండి. అన్నప్రసన్న ఉంది కదా. बोलो गणेश महाराज की।
भाई गणपति बप्पा मोरिया। जय बोलो गणेश महाराज की। गणपति बप्पा गणपति बप्पा। गणपति बप्पा मोरिया। जय बोलो गणेश महाराज की। जय। जय बोलो गणेश महाराज की। जय। गणपति बप्पा मोरिया। गणपति बप्पा मोरिया। जय। నిమజ్జనం హడావిడి లేకుండా అనుకున్నాము బట్
మేమైతే కొంచెం గ్రాండ్ గానే తీసుకెళ్ళాం అనుకుంటున్నాము. నెక్స్ట్ ఇయర్ అయితే ఇంకా బాగా ప్లాన్ చేయాలని అయితే అనుకుంటున్నాము. నేను శివ లైక్ కొంచెం ముందుగా ప్లాన్ చేసుకొని పెట్టే మండపం దగ్గర నుంచి నిమజ్జనం వరకు ఎవ్రీథింగ్ కొంచెం మంచిగా చేద్దాము, ఫ్రెండ్స్ ని పిలుద్దామని చెప్పి. ఈసారి కొంచెం సింపుల్ గా అయినా కూడా హ్యాపీగా ఆయనని వాళ్ళ ఇంటికి అయితే పంపించాము 3 రోజుల తర్వాత. సో మా గుడ్డుగాడు కూడా చూసారు కదా, లడ్డు దగ్గర వాడు ఎలా చేస్తున్నాడంటే. సో ఇప్పుడు ఆ లడ్డు అంతా కూడా మేము ఏం చేస్తామంటే ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీస్ కి, తెలిసిన వాళ్ళకి అలా కొంచెం 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 పంపిస్తాము. సో యాక్చువల్లీ మీకు కూడా పంపించాలని ఉంది కానీ ఇంకా అందరికీ పంచలేదు కాబట్టి, కొన్న చిన్న లడ్డువే కాబట్టి మీ ఇంటి దగ్గర ఎక్కడి నుంచి అయినా కూడా లడ్డు మీ వరకు చేరాలని చెప్పి మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను. ఈ గణపతి నవరాత్రుల్లో 3వ రోజు మేము నిమజ్జనం చేసామన్నమాట 3 రోజుల తర్వాత. సో మీ అందరికి ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాము. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మెయిన్ గా బెల్ ఐకాన్ ని క్లిక్ చేయడం మర్చిపోద్దు. లాట్స్ ఆఫ్ లవ్, బాయ్. గణపతిని ఇప్పుడు మా చిన్న గణపతి కూర్చోబెడతారు. ఆయన ఎట్లా పట్టుకుంటున్నారు చూడండి. గణపతి పప్ప మోరియా చెప్పు. గణపతి పప్ప. సో ఈ ఇయర్ మేధాంష్ నందన్ చేతుల మీదుగా గణపతి కూర్చుంటున్నారు మా ఇంట్లో. లెట్స్ గో. గణపతి బప్పా.